The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు చూసే ఉంటారు, ఒక విషాదకరమైన సంఘటన. 26 ఇయర్స్ మేల్ షటిల్ ఆడుతూ చనిపోవడం జరిగింది నాగోల్లో. అంటే గుండెపోట్లు ఎంగేజ్ లో రావడం చాలా సార్లు మాట్లాడుకున్నాం, కానీ ఏదైనా ఒక లక్షణం కనపడదా? హార్ట్ అటాక్ వచ్చే ముందు ఒక ఒక నెల ముందు గాని, ఒక వారం ముందు గాని ఒక లక్షణం అంటే కనపడదా? ఎందుకు యంగ్స్టర్స్ లో ఈ హార్ట్ అటాక్ అనేది మనం చూస్తున్నాం అసలు? అంటే మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 80% వరకు, కొంత శాతం వరకు కొన్ని లక్షణాలు కనబడతాయండి. అంటే ముందు మనం అది హార్ట్కి సంబంధించిందని మనకు తెలియాలి. మీకు ఎప్పుడో అందరికీ చెప్పినట్టే మనకి అది హార్ట్కి అని మనకు అనిపించాలి. అలాంటిది ఒక 20 ఇయర్స్ 22 ఇయర్స్ వాళ్ళు చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి లెఫ్ట్ సైడ్, చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. బట్ దీస్ డేస్ ఇలాంటి యాక్టివిటీస్ వలన వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మంది చనిపోతున్నారు ఈ మధ్యన. సో వాళ్ళు చాలా మటుకు వచ్చి ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేయించుకుంటున్నారు. సో యంగ్ ఏజ్లో 20-25 ఇయర్స్కి జనరల్గా ఎవ్వరూ చెక్ చేయించుకోరండి, ఎందుకంటే అవసరం ఉండదు. ఎందుకంటే 20 ఇయర్స్కి ఎవ్వరు వాళ్ళకి సింప్టమ్స్ ఉండవు. సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తానండి ఈ మీటింగ్లో. నా దగ్గర ఒక 21 ఇయర్ ఓల్డ్ మేల్ పేషెంట్ వచ్చాడు. అతను చెస్ట్ పెయిన్ అని చెప్పాడు నాకు. కుర్రవాడు, అతనికి 21 ఇయర్స్కి. నేను ఈసీజీ కూడా చేయొద్దు, జస్ట్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఇచ్చాను. ఎందుకంటే మనకి ప్రీఆక్యుపైడ్గా ఆ యంగ్ పీపుల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఇవేమీ లేకపోతే మనము ఇంట్రెస్ట్ చూపించమని ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి. సో మళ్ళా వచ్చి, సార్ నాకు ఇంకా పెయిన్ ఉంది, ఇంకేమైనా చేయించండి, అతను పర్ష్యూ చేస్తే నేను ఒక ఈసీజీ చేయించాను, ఈసీజీలో హార్ట్ అటాక్ ఉంది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. వెరీ రేర్గా మనం చూస్తూ ఉంటాము. అంటే మనకు 10 మందిలో 9 పీపుల్, 9 మందికి ఈసీజీస్ నార్మల్ ఉంటాయి, ఒకటే ఒకటి బయటపడుతుంది, అది కూడా క్యారెక్టరిస్టిక్ చెస్ట్ పెయిన్ ఉంటే. సో మీరు అన్నట్టు యంగ్ ఏజ్లో చనిపోతున్నారు అంటే చాలా కారణాలు ఉంటాయండి. ఒక హార్ట్ అటాకే కాదు, మస్ మన హార్ట్లో ఉన్న మజిల్ మయోపతీస్ అంటారు. అట్ ద సేమ్ టైం హార్ట్ యొక్క కండక్షన్ సిస్టమ్, అంటే ఎరిథ్మియాస్, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ కానీ, బ్రోగాడా సిండ్రోమ్ కానీ, ఇలాంటి చాలా సిండ్రోమిక్ ఎరిథ్మియాస్ సడన్ కార్డియాక్ డెత్ని కాజ్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా 10% ఆఫ్ ద పాపులేషన్లో ఉంటాయండి. 90%కి ముందు ఈసీజీలు చేయించడం ద్వారా, లేకపోతే ఆ, మనకి స్క్రీనింగ్ ఈసీజీ 2D ఎకో ఇలాంటివి చేయించడం ద్వారా మనము చేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఓవర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు మంచిది కాదండి. అంటే మనం ఎవరికి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎవరికి చేయకూడదు. ఇప్పుడు నా వయసు 30 ఇయర్స్, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నాకు ఫ్యామిలీ హిస్టరీ లేదు, నాకు అవసరం లేదండి. ఆ ఇన్వెస్టిగేషన్ అని నాకు చేస్తే అది ఓవర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎవరికి చేయించాలి అంటే, నెంబర్ 1, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్. అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ, వాళ్ళ ఫాదర్స్లో కానీ, వాళ్ళ ఫోర్ ఫాదర్స్లో కానీ సడన్గా కార్డియాక్ డెత్స్ ఉంటే వాళ్ళు కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేయించాలండి. నెంబర్ 2, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రేమియా. అంటే పేరెంట్స్ నుంచి వచ్చే అతి ఇంపార్టెంట్ వ్యాధి ఏమైనా ఉందంటే హైపర్ కొలెస్ట్రాల్. అంటే బాడీ రక్తంలో కొవ్వు పదార్థాలు, అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ చెప్తాం కదా, టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్. ఫ్యామిలీ కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలి. మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ లేవు, ఫెమిలియల్ హైపర్ లిపిడియమియాస్ లేవు అంటే ఇన్వెస్టిగేషన్స్ అనేవి చాలా తక్కువ చేయించడమే మంచిదండి. సో చనిపోయే వాళ్ళు చాలా మంది, వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, స్మోకర్స్ అయి ఉంటారండి. ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మోకర్ ఉన్నాడు, ఒక పేషెంట్, అతనికి హార్ట్ అటాక్ వచ్చింది, పేషెంట్ అరెస్ట్ అయ్యాడు. అంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి మన దగ్గరికి వచ్చిన వెంటనే సడన్గా కొలాప్స్ అయిపోయాడండి. కొలాప్స్ అయ్యాక సిపిఆర్ చేయడం జరిగింది. సిపిఆర్ చేయడం జరిగితే కొంచెం రివర్ట్ అయ్యాడు. మళ్ళీ యాంజియోగ్రామ్ చేస్తే యాంజియోగ్రామ్ నార్మల్ ఉంది. ఎలా ఎలా అంటే అది హార్ట్ అటాక్, యాంటీరోల్ ఎంఐ. ఎలా ఉంటుందంటేనండి, ప్లాక్ అనేది స్లోగా ఫామ్ అవుతుంది. ఒక 10% ప్లాక్ ఉంటుంది, తర్వాత 20% అవుతుంది, తర్వాత 40% అవుతుంది, తర్వాత 90% ఉంటుంది. అలా ప్లాక్ పెరిగి అది రప్చర్ అయ్యి
హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమందిలో 10% అప్పుడే ఇంకో ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల జస్ట్ మీ దగ్గర 10% 20% ఉంది ప్లాక్, అంటే చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఉంది, అది అటాక్స్ కాజ్ చేయదు. కానీ ఏమవుతుందంటే పేషెంట్ ఏమైనా అతను మించి ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ఎప్పుడూ చేసే ఎక్సర్సైజెస్ రోజు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను షటిల్ ప్లేయర్ని, నేను రోజు ఆడుతున్నట్టే ఆడుతున్నాను. అప్పుడు ఎప్పుడైనా సరే మన రక్తపు పొర నుంచి బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు, మనం ఆడుకున్నప్పుడు కానీ ఇలాంటి షటిల్ ఆడినా స్విమ్మింగ్స్ చేసినా లేకపోతే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేసినా బీపీ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది. ఆ బీపీ పెరిగినప్పుడు ఏం చేస్తుందంటే ఆ ప్లాక్ దగ్గర ఉన్న ఎండోథీలియంని రప్చర్ చేసి అక్కడ 100% సడన్గా అక్లూడ్ అయిపోతుంది. అది మనకు టైం ఇవ్వదండి, మనకు తెలియదు. ఎందుకంటే 20% ఉంటే అసలు మనకు సిమ్టమ్సే రావు ముందు. ఎందుకంటే మోర్ దాన్ 70%, మోర్ దాన్ 50% ఉంటేనే మనకి ఛాతీ నొప్పి వస్తుంది. అది కూడా పని చేసినప్పుడు, రెస్ట్లో అయితే ఆ పెయిన్ కూడా ఉండదు. సో ఎప్పుడైతే 10% 20% నేరోయింగ్ ఉందో అసలు మీకు సిమ్టమ్సే కనపడవు. ఎప్పుడైతే ఇలాంటి ఎగ్జర్షనల్ యాక్టివిటీస్ చేశారో అప్పుడు ఆ ఎండోథీలియం అనేది రప్చర్ అయ్యి అక్కడ 100% క్లాట్ ఫామ్ అయ్యి అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ ద్వారా సడన్గా మీకు ఎరిథ్మియాస్ అంటారు, అంటే విటివిఎఫ్ అలాంటివి వస్తాయి. దానివల్ల సడన్గా మనిషి చనిపోవడం జరుగుతుంది. షటిల్ ఆడుతూ చనిపోయారంటే మనం చూసాము విజువల్స్ ఎలా ఉన్నాయో. అప్పటిదాకా అంటే మంచిగా ఆడుతూ ఉన్నారు, మంచిగా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు. అలా సడన్ గా అలా అదేనండి, కుప్పకూలి పడిపోవడం జరిగింది. అదేనండి ఆ 20% అనే బ్లాక్ ఏదైతే ఉందో మొన్న ఆడినప్పుడు దానికి ఏమీ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఆడినప్పుడు ఆ రప్చర్ అయ్యి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి వీటీవీఎఫ్ ఉండొచ్చు. సెకండ్ కాజ్ ఏంటంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అని ఉంటుందండి. మజిల్ బాగా థిక్గా ఉంటుంది. అది కూడా చాలా మందికి రికగ్నైజ్ చేయరు, అది కూడా ఫెమిలియల్లే. ఉమ్, పేరెంట్స్కి ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఉమ్, వ్యాధి వచ్చినా సరే సడన్ గా గ్రేడియంట్, అంటే లోపల హార్ట్ లో ఉన్న ప్రెషర్స్ పెరిగిపోయి సడన్ గా చనిపోతారండి. సడన్ గా ఎరిథమియాస్ వచ్చి సడన్ గా చనిపోతారు. ఇవి కూడా ఈ రెండు మోస్ట్ కామన్. జనరల్ గా ప్లేయర్స్ లో ఇలా సడన్ గా చనిపోయారంటే అయితే ఇద్దరు హైపోట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోపతి అయినా అయి ఉండాలి, లేకపోతే సిఏడి అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అయినా అయి ఉండాలి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైనా ఉన్నాయంటే చాలా మంది ఇప్పుడు రోజుకి 10 to 15 పీపుల్ వస్తున్నారండి ఓపీకి, 20 to 25 పీపుల్. రీసెంట్గా ఈ రోజే ఒక అతను వచ్చి మా కొలీగ్సే 5 to 6 పీపుల్ చనిపోయారండి మా ఆఫీస్లో, ఉమ్. అన్ని టెస్టులు చేయించండి అన్నారు. సో అన్ని టెస్టులు అందరికీ అవసరం లేదండి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా చేయించుకోవాలి. ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత, నేను మరి 25 ఇయర్స్ అప్పుడు, 25 ఇయర్స్ ఇప్పుడు మనం ఏమీ చేయలేము. 25 ఇయర్స్ అప్పుడు ఎవాల్యుయేషన్ అనేది ఎవరు చేయరు. బట్ స్టిల్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఒకవేళ అతను స్మోకరా, సో అందరూ కూడా ఒక 25 ఇయర్స్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు లైపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ లైపిడ్ ప్రొఫైల్ చేయించుకోవడంలో నష్టం లేదండి. డాక్టర్ గారు ఫాస్టింగ్. లైపిడ్ ప్రొఫైల్, ఓకే. లైపిడ్ ప్రొఫైల్, కొవ్వు పదార్థాలు బ్లడ్లో. సెకండ్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు, ఫిమియా అంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఫోర్ ఫాదర్స్ నుంచి నాకు ఎక్కువ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయని హిస్టరీ ఉన్నవాళ్ళు, ఈ ముగ్గురే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళే ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. మిగతా పబ్లిక్లో సడన్ కార్డియాక్ డెత్స్ చాలా చాలా రేర్ అండి. ఎందుకంటే మన ఎండోథీలియం ఇస్ సూపర్ స్ట్రక్చర్డ్ లైక్ దట్. మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తేనో రప్చర్ అయిపోయి, మీరు హై యాక్టివిటీ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ రప్చర్ అయిపోయి అంత డెలికేట్గా మన బాడీ అయితే తయారు చేయబడలేదు. ఇప్పుడు ఇన్ని సో కేసులు చూసాక ఇంకొకటి, జిమ్ లో చనిపోతున్నారు, ఇప్పుడు షటిల్ ఆడుతూ చనిపోతున్నారు, డాన్స్ చేస్తూ చనిపోతున్నారు అన్నప్పుడు అసలు ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం డాక్టర్ గారు. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలండి. కానీ ఒక్కసారి మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయకపోయినా ఒక 60 70 ఏళ్ళు బతుకుతాం, కానీ ఎంత ఫిట్గా ఉన్నా ఇలాంటి యాక్టివిటీస్ వస్తే వీ ఉమ్. కెనాట్ ఎస్కేప్ అది. ఇప్పుడైతే ఒకప్పుడంటే మీరు అన్నట్లు 40 ఏళ్ల తర్వాత టెస్టులు చేయించుకుంటే మంచిదేమో గానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే ఒక 20 ఇయర్స్ నుంచే టెస్ట్లకు వెళ్ళాలి ఏమో అనిపిస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా ఒకసారి టెస్ట్ చేయించుకుంటే పోయేదేముంది అనే ఆలోచన కూడా అందరిలో వస్తూ ఉంది. అంటే అది కరెక్టేనండి, ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఆల్రెడీ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం మనము మన ఇన్వెస్టిగేషన్స్ అనేవి మిస్యూజ్ అవ్వకూడదు. ఉమ్, అంటే మనం ఒక
బ్యాడ్ హ్యాపెనింగ్ నుంచి లెసన్ నేర్చుకోవడంలో తప్పు లేదు. బట్ ఆ పాజిటివ్ పీపుల్ నుంచి కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆ, మా వరకు అయితే మేము ఎక్కువగా అవసరం లేని ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ ఇది చేయము. బట్ స్టిల్ ఎర్లీ డయాగ్నోసిస్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే కంపల్సరీ మేము సజెస్ట్ చేస్తాం. ఏం బ్యాక్గ్రౌండ్ లేకపోతే మేము ఏమీ సజెస్ట్ చేయము. అండ్ ఇఫ్ దే ఆర్ ఇఫ్ దే ఆర్ టెరిబుల్ టు కీప్ అవే ఫ్రమ్ దేర్ మైండ్, ఇన్వెస్టిగేట్ చేయడంలో తప్పు అయితే లేదు. ఎందుకంటే ఏదైనా సరేనండి, నాన్ ఇన్వేజివ్ ఇన్వెస్టిగేషన్స్ తప్పే లేదు. ఇన్వేజివ్ ఓకే. అనేది అంత అవసరం లేదు. Yeah. ఎస్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకుంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి, మీరు అసలు వీటిని అశ్రద్ధ చేయకూడదు అంటే ఏం చెప్తారు? అంటే నేను చాలా వీడియోస్లో చెప్పినట్టే 80%లో మీకు నేను చెప్పినట్టు బ్లాక్ ఒక 10%, 20%, 30% బ్లాక్ ఉండి దాని మీద ఇలా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ సడన్గా రప్చర్ అయినా మీకు ఎటువంటి సిమ్టమ్స్ కనపడవండి. దానికి మనం ఏమీ చేయలేము. సో ఆల్రెడీ కొంచెం టైట్ బ్లాక్స్ ఉండి కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉన్న బ్లాక్స్ ఉంటే మనం వర్క్ చేసినప్పుడు అంటే ఎగ్జర్షనల్ సిమ్టమ్స్ వస్తాయి. ఎగ్జర్షనల్ సిమ్టమ్స్ అంటే మనం పని చేసినప్పుడు ఆయాసం రావడం, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గడం, పని చేసినప్పుడు గుండెలో నొప్పి రావడం, రెస్ట్ తీసుకుంటే తగ్గడం, గొంతులో ఓన్లీ వాక్ చేసినప్పుడు లేకపోతే పరిగెట్టినప్పుడు గొంతులో నొప్పి రావడం, రెస్ట్ తీసుకున్నప్పుడు అటువంటి సిమ్టమ్స్ ఏమీ లేకపోవడం. గ్యాస్ట్రైటిస్ ఆ జీఆర్డీకి ఈ హార్ట్కి గొంతు నొప్పికి తేడా ఏంటంటే రిలేషన్ విత్ ఎక్సర్సైజ్, రిలేషన్ విత్ ఎగ్జర్షన్. ఎప్పుడైతే ఎగ్జర్షనల్గా పెయిన్ పరిగి గొంతులో రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిందో అప్పుడు అది హార్ట్ అని మనం ఎవాల్యుయేట్ చేసుకొని ఫర్దర్గా ఎవాల్యుయేషన్కి వెళ్ళాలండి. అండ్ వన్ మోర్ థింగ్, కాన్స్టిపేషన్. మనం ఎప్పుడైతే ముక్కుతామో మోషన్కి వెళ్ళినప్పుడు గట్టిగా ముక్కున్నప్పుడు ఇలా ఫుల్ పట్టేసి ఇబ్బందికరంగా అనిపిస్తే ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్లో అది కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలండి. అది ఓకే. ఎస్. ఇక్కడ చూసారు కదా డాక్టర్ గారు, అది సడన్ కార్డియాక్ డెత్ ఏనా అది? అలా అలా సడన్ గా కింద పడిపోవడము, జనరల్ గా అప్పుడు ఏం దాన్నే చేయాలి? అంటే అండి, కార్డియాక్ అరెస్ట్ అనేది రెండు రకాలండి. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు, అంటే హార్ట్ ఆగిపోవడం. అవి రెండు రకాలు. ఒకటి ఏంటంటే అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్, అంటే మనం చూసిన వీడియోలో చూసింది అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్. సో అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ అనుకోండి, అక్కడ చుట్టూ ఉన్న జనాలకి ఏమీ తెలియదు. సిపిఆర్ ట్రైనింగ్ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మౌత్ బ్రీతింగ్, పక్కనే ఒక డిఫిబ్రిలేషన్ అంటే షాక్ ఇచ్చే మెషిన్స్ ఏమీ ఉండవు. సో దాని యొక్క మార్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు 2 to 5 సెకండ్స్ లోపు అంతా చేసేసేయాలండి. అదే మీకు వాళ్ళకి ఏమీ రాదు, వాళ్ళు అలా తీసుకొని క్లినిక్కి తీసుకొస్తారు. క్లినిక్కి తీసుకొచ్చిన అదే హాస్పిటల్కి తీసుకెళ్తారు, అప్పటికే బ్రాడ్ డెడ్ అని అనౌన్స్ చేస్తారు కదా. అదే ఇన్ హాస్పిటల్లో కార్డియాక్ అరెస్ట్ అయిందనుకోండి, మన హార్ట్ అటాక్ పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవుద్ది. వెంటనే అక్కడ డాక్టర్స్ ఉంటారు, సిపిఆర్ చేస్తారు, షాక్ ఇస్తారు. అట్లీస్ట్ అందరినీ కాకపోయినా 4 to 5 out of 10 అంటే 50% పేషెంట్ని మనం రక్షించి వెంటనే యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయడం జరుగుతుంది, అది హార్ట్ అటాక్ పేషెంట్స్కి. సో ఇన్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ అనే దానికి కొంచెం 50% మీకు చనిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ అనుకోండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా క్యాపబిలిటీ ఉండి ఏమైనా డీఫిబ్రిలేటర్ దగ్గరలో ఉంటే అది కూడా 5 to 10 seconds ఇమీడియట్గా చేయగలిగే పొజిషన్లో ఉండి మళ్ళీ హార్ట్ బయటకు వస్తే, అదే ఆగిపోయిన హార్ట్ మళ్ళీ పునరుద్ధరించబడితే అతను బయటపడతాడు. లేకపోతే అంతే. ఆ హాస్పిటల్కి వచ్చినా సరే మీరు అన్ని చూస్తున్నారు కదా, అలా ఉమ్. అరెస్ట్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రాడ్ డెడ్. ఈవెన్ మీరు ఫిల్మ్ సెలబ్రిటీస్ని కూడా చూస్తుంటారు, అక్కడ అలా హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళాక దే ఆర్ డిక్లేర్డ్ డెడ్, దే ఆర్ బ్రాడ్ డెడ్. దానికి మనం ఏమీ చేయలేము. చుట్టూ అరెస్ట్ అయినప్పుడు మన చుట్టూ ఎవరు ఉన్నారనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చుట్టూ అట్లీస్ట్ ఉన్నవారు సింపుల్ ఎవరైనా? ఆ. ఒకసారి సిపిఆర్ చేసినా సరే ఉమ్. కొంతమంది కొంతమంది బయటకు వస్తారండి. ఎప్పుడైతే మనం షాక్లు ఇవ్వకపోయినా కొంతమందిలో ఇన్ హాస్పిటల్లో కూడా షాక్ ఇవ్వండి, టకా 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 అని ప్రెస్ చేస్తాం, ఆ ప్రెస్కే అతను మళ్ళా హార్ట్ కొట్టుకోవడం జరుగుతుంది. అది ఎస్. అది మా దగ్గర ఎఫెక్టివ్గా ఉంటుంది. అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ మన చేతిలో ఉండదు అది. ఎస్. ఏమండి? Yeah. హాస్పిటల్లో ఉంటే డాక్టర్లు ఎట్లాగైనా కాపాడతారు. సో కానీ ఆ, బయట జరిగినప్పుడే ఖచ్చితంగా మనకి సిపిఆర్ చేయాలన్న ఆలోచన రావాలి.
అవేర్నెస్ ఉండాలి, ఎలా చేయాలో అందరూ తెలుసుకొని ఉండాలి. మీలాంటి డాక్టర్స్ చెప్తూనే ఉంటారు సిపిఆర్ అనేది సిపిఆర్ ఎంత ఇంపార్టెంట్. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పటిది కాదండి, 2007 2005 అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇండియాలో జరుగుతుంది ఆ ప్రోగ్రామ్. పోలీస్ స్టేషన్లో చేస్తాము, రోడ్స్ మీద చేస్తాము, రైల్వే స్టేషన్లో చేస్తాము, బస్ స్టేషన్లో చేస్తాము. బట్ అది ఇండియాలో అంత అందరికీ అంత నాలెడ్జబుల్గా అయితే ఏమీ లేదండి. అందరూ నేర్చుకుంటే ఇలాంటివి మనం అవాయిడ్ చేయగలిగిన వాళ్ళు అవుతాం. అది మనం సరిగ్గా మనం ఏమి వినం. ఫ్లైట్ ఇది అలాంటిదే. ఈ మన సిపిఆర్ బోల్డ్ ప్రోగ్రామ్స్ చేస్తాం కానీ అందరూ ఆ టైంలో వింటారు, మర్చిపోతారు. అది గనక మనం సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనం నేర్చుకున్నట్టయితే, ఎగ్జాక్ట్ సైంటిఫిక్గా నేర్చుకున్నట్టయితే అందరినే కాకపోయినా ఒక అట్లీస్ట్ ముగ్గురు నలుగురిని 10 మందిలో కాపాడగలమండి. లేమెన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాన్ డాక్టర్స్. ఓకేనండి. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. యంగేజ్ లో చనిపోవడం అనేది అందరికీ బాధ కలిగిస్తున్న విషయము. చాలా మందిని చూసాము, చాలా కేసుల గురించి మనం మాట్లాడాము, ఇన్సిడెంట్స్ గురించి. సో యంగేజ్ లో చనిపోతున్నారు, డాన్స్ చేస్తూ చనిపోతున్నారు, పాఠాలు చెప్తూ చనిపోతున్నారు, వాక్ చేస్తూ చనిపోతున్నారు, జిమ్ చేస్తూ చనిపోతున్నారు. ఇప్పుడు షటిల్ ఆడుతూ కూడా చనిపోవడం జరిగింది. సో ఇలాంటివి మరిన్ని జరగకూడదు. వాళ్ళ గురించి వాళ్ళ అవగాహన ఉండాలి. ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉందా, సో అసలు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇలాంటి వాటి మీద అవగాహన ఉండాలి. ఎవరైనా మన కళ్ళ ముందు కుప్పకూలిపోతే వాళ్ళకి శ్వాస ఆడుతుందా లేదా, హార్ట్ బీట్ ఉందా లేదా అని చూసి సిపిఆర్ చేసే అంత అవేర్నెస్ కూడా మనకు ఉండాలి. డీఫిబ్రిలేటర్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి డాక్టర్ గారు పబ్లిక్ ప్లేసెస్ లో. సో ఇండియాలో అలాంటిది రావాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. కొన్ని రకాల హార్ట్ అటాక్స్ కి అయితే ఖచ్చితంగా లక్షణాలు కనిపిస్తాయి, కొన్నిటికి కనిపించవని చెప్పారు. జాగ్రత్త తీసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.